హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక మనకి ఈ వీడియో ఎండింగ్లో యూనిట్ 1కి సంబంధించిన ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అందులో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ మరియు వాటికి సంబంధించిన నోట్స్ అనేటివి ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఇవాల్టి క్లాస్లో మనం ఇండియన్ ఆర్టిస్టులలో ఉదయ్ శంకర్ గారి గురించి తెలుసుకుందాం. సో ఈయన 8th December 1900లో జన్మించారు. 26th September 1977 లో మరణించారు. He was an Indian dancer and choreographer, best known for creating a fusion style of dance, adapting European theatrical techniques to Indian classical dance, imbued with elements of Indian classical, folk and tribal dance, which he later popularized in India, Europe and the United States in 1920s and 1930s. సో 1920వ శతాబ్దం అండ్ 1930 ఈ మధ్యలో ఏంటంటే ఇండియాలో, యూరోప్ లో మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఈయన డాన్స్ ఫామ్స్ అనేటివి చాలా వరకు ఫేమస్ అయ్యాయి. సో ఎలాంటి డాన్స్ ఫామ్స్ అనేటివి ఈయన చేసేవారు అంటే ఫ్యూజన్ అన్నమాట. అంటే ఇండియన్ క్లాసికల్ డాన్స్, ఫోక్ మరియు ట్రైబల్ డాన్స్ తో పాటుగా యూరోపియన్ థియరటికల్ టెక్నిక్స్ అనేటివి ఫ్యూజ్ చేసి ఈయన కొరియోగ్రాఫ్ చేసేవారు. సో he was an Indian dancer మరియు choreographer. Okay, he was a pioneer of modern dance in India. సో ఇండియాలో మోడర్న్ డాన్స్ కి వన్ ఆఫ్ ద ఫస్ట్ వ్యక్తి అని మనం తీసుకోవచ్చు. In 1962 he was awarded by Sangeet Natak Academy, India's the National Academy for Music, Dance and Drama, with its highest award, the Sangeet Natak Academy Fellowship for Lifetime Achievement. And in 1971, the Government of India awarded him with its second highest civilian award, the Padma Vibhushan. So 1962లో ఈయనకి సంగీత్ నాటక్ అకాడమీ ఇండియాలో ఏంటంటే ఈ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా వాళ్ళు ఇచ్చే హైయెస్ట్ అకాడమీ అవార్డు సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అయితే తీసుకున్నారు. దేని గురించి అని అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ గురించి. 1971లో చూసుకున్నట్టయితే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇండియా ఇచ్చారు ఉదయ్ శంకర్ గారికి, విచ్ ఇస్ పద్మ విభూషణ్. He was born in Udaipur, Rajasthan, to a Bengali family with origins in Narail, present Bangladesh. సో ఈయన జన్మించింది అయితే ఉదయ్పూర్ లో, రాజస్థాన్ లో ఉదయ్పూర్ ఉంటుంది కదా అక్కడ. సో ఈయన ఫ్యామిలీ ఆరిజిన్స్ అనేటివి బెంగాలీ ఫ్యామిలీ అన్నమాట, నరైల్ లో ఉండేటివి, ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలువబడుతుంది. ఓకే, హిస్ ఫాదర్ శ్యామ్ శంకర్ చౌదరి, a noted barrister, was employed with the Maharaj of Jalawar in Rajasthan at the time of his eldest son's birth, while his mother Hemangini Devi was descended from a Bengali zemindari family. సో మనకి ఉదయ్ శంకర్ గారి ఫాదర్ పేరు ఏంటంటే శ్యామ్ శంకర్ గారు. సో ఈయన ఒక బ్యారిస్టర్ అన్నమాట. మహారాజ్ అప్పట్లో ఎవరైతే మహారాజ్ ఉన్నారో జాలావర్ కి రాజస్థాన్ లో, ఆ మహారాజ్ దగ్గర ఎంప్లాయ్ గా పనిచేసేవారు. అండ్ తన మదర్ వచ్చేసి హేమాంగిని. సో ఈమె బెంగాలీ జమీందారీ ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట, హేమాంగిని దేవి. ఇంకా చూసుకున్నట్టయితే హిస్ ఫాదర్ వాస్ కన్ఫర్డ్ ద టైటిల్ హర్ చౌదరి బై ద నవాబ్స్, బట్ హీ ప్రిఫర్ టు యూస్ సర్నేమ్ చౌదరి మైనస్ హర్. సో ఈయనకు ఒక బిరుదు అనేది ఇచ్చారనమాట నవాబులు, హర్ చౌదరి అనే బిరుదు ఇచ్చారు. ఎవరికి? ఉదయ్ శంకర్ వాళ్ళ నాన్నగారికి, శ్యామ్ శంకర్ కి. కానీ శ్యామ్ శంకర్ గారికి చౌదరి అని పిలిపించుకోవడమే నచ్చుతుంది. హిస్ యంగర్ బ్రదర్స్ వేర్ రాజేంద్ర శంకర్, దేబేంద్ర శంకర్, భూపేంద్ర శంకర్ అండ్ రవిశంకర్. ఆఫ్ హిస్ సిబ్లింగ్స్ భూపేంద్ర డైడ్ యంగ్ ఇన్ 1926. సో ఎల్డెస్ట్ సన్ అన్నమాట ఉదయ్ శంకర్ శ్యామ్ శంకర్ గారికి. సో వాళ్ళకి ఇంకా సంతానం కూడా కలిగారు. యంగర్ బ్రదర్స్ ఎవరు ఉదయ్ శంకర్ గారికి అంటే రాజేంద్ర శంకర్, దేబేంద్ర శంకర్, భూపేంద్ర శంకర్ మరియు రవిశంకర్. వీళ్ళ నలుగురిలో భూపేంద్ర శంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారనమాట 1926లో. ఓకే, హిస్ ఫాదర్ వాజ్ ఎ సంస్కృత్ స్కాలర్ who graduated with honors from the Calcutta University and later studied at Oxford University, where he became a doctor of philosophy. సో ఉదయ్ శంకర్ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ శంకర్ గారు, ఆయన సాంస్క్రిట్ స్కాలర్ అన్నమాట. కల్కట్టా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అయ్యారనమాట. ఓకే, సిన్స్ హిస్ ఫాదర్ మూవ్డ్ ఫ్రీక్వెంట్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ వర్క్, ద ఫ్యామిలీ స్పెంట్ మచ్ టైమ్ ఇన్ ఉదయ్స్ మ్యాటర్నల్ అంకుల్స్ హౌస్ ఎట్ నస్రత్పూర్ విత్ హిస్ మదర్ అండ్ బ్రదర్స్. సో ఉదయ్ శంకర్ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ శంకర్ గారు, ఆయన వర్క్ పరంగా ఎక్కువగా మూవ్ అయ్యే వాళ్ళు అనమాట. సో అందుకే ఏంటంటే ఉదయ్ శంకర్ మరియు తన సిబ్లింగ్స్, సో వాళ్ళ అమ్మ గారి సైడ్ అంకుల్స్ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఉదయ్స్ స్టడీస్ ఆల్సో టుక్ ప్లేస్ ఎట్ వేరియస్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ నస్రత్పూర్, గాజీపూర్, వారణాసి అండ్ జలావర్. సో ఉదయ్ శంకర్ గారి స్టడీస్ కూడా డిఫరెంట్ లొకేషన్స్ లో అవ్వడం జరిగింది. సో దాంట్లో కొన్ని లొకేషన్స్ ఏంటంటే నస్రత్పూర్, గాజీపూర్, వారణాసి మరియు జాలావర్. At his Gazipur school, he learnt music and photography from Ambika Charan Mukhopadhyay, his drawing and crafts teacher. So తన డ్రాయింగ్ మరియు క్రాఫ్ట్ టీచర్ అనమాట అంబికా చరణ్ ముఖోపాధ్యాయ్. మ్యూజిక్ మరియు ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు గాజీపూర్ స్కూల్లో ఉదయ్ శంకర్. ఓకే, in 1918, at the age of 18, he was sent to Mumbai to train at JJ School of Art and then to Gandharva Mahavidyalaya. So 1918 లో ఉదయ్ శంకర్ గారు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ముంబైకి పంపించారనమాట. ఎందుకు అని అంటే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి. ఆ తర్వాత గంధర్వ మహావిద్యాలయకి వెళ్లారు. బై నౌ శ్యామ్ శంకర్ హ్యాడ్ రిజైన్ హిస్ పోస్ట్ ఇన్ జలావర్ అండ్ మూవ్ టు లండన్. సో అప్పటికి ఆయన తను పనిచేస్తున్న పోస్ట్ ఏదైతే ఉందో అది రిజైన్ చేసేసి లండన్ కి మూవ్ అయిపోయారు. ఎవరు? శ్యామ్ శంకర్ గారు. శ్యామ్ శంకర్ అంటే ఎవరు? ఉదయ్ శంకర్ వాళ్ళ నాన్న. సో ఉదయ్ శంకర్ 18 ఏళ్ళు ఉన్నప్పుడు శ్యామ్ శంకర్ గారు ఏమో రిజైన్ చేసేసి ఈ లండన్ కి మూవ్ అయిపోయారు. హియర్ హీ మ్యారీడ్ అండ్ ఇంగ్లీష్ ఉమెన్ అండ్ ప్రాక్టీస్డ్ లా బిఫోర్ బికమింగ్ అన్ అమెచ్యూర్ ఇంప్రెసారియో ఇంట్రడ్యూసింగ్ ఇండియన్ డాన్స్ అండ్ మ్యూజిక్ టు బ్రిటన్. సో అక్కడ ఈ శ్యామ్ శంకర్ ఏంటంటే ఇంకొక మ్యారేజ్ అయితే చేసుకున్నారు, ఇంగ్లీష్ ఉమెన్ ని చేసుకున్నారు. సో ఇండియన్ డాన్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట, మ్యూజిక్ అండ్ డాన్స్ బ్రిటన్ లో. Subsequently, Uday joined his father in London and on 23rd August 1920 joined the Royal College of Art, London to study painting under Sir William Rothenstein. So, శ్యామ్ శంకర్ అక్కడ ఉన్నారు కాబట్టి మెల్లిగా ఏంటంటే ఈ ఉదయ్ శంకర్ కూడా వాళ్ళ ఫాదర్ ని జాయిన్ అయ్యారు. ఓకే, ఇక్కడ లండన్ లో 23rd August 1920 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ లో చేరారు. సో అక్కడ ఏంటంటే పెయింటింగ్ నేర్చుకున్నారు విలియం రాథెన్స్టైన్ ఆధ్వర్యం కింద. He danced at a few charity performances that his father had organized in London, and on one such occasion noted Russian ballerina Anna Pavlova happened to be present. So, ఉదయ్ శంకర్ ఏంటంటే శ్యామ్ శంకర్ కొన్ని ఈవెంట్స్ లాంటివి, చారిటీ పర్ఫార్మెన్సెస్ లాంటివి అరేంజ్ చేసేవాళ్ళు అనమాట ఉదయ్ శంకర్ కోసం. సో అవి పర్ఫార్మ్ చేసేవారు ఆయన లండన్ లో. సో అలాంటి ఒక చారిటీ పర్ఫార్మెన్సెస్ లో మనకి అనా పావ్లోవా గారు ఉన్నారనమాట. దిస్ వాస్ టు హ్యావ్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ హిస్ కెరీర్. సో ఇది ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ అయితే ఆయన కెరీర్ మీద క్రియేట్ చేసింది. ఉదయ్ మ్యారీడ్ హిస్ డాన్స్ పార్ట్నర్ అమలా శంకర్ and together they had a son Anand Shankar born in 1942 and a daughter Mamata Shankar born in 1955. సో ఈవెన్చువల్ గా ఉదయ్ శంకర్ తన డాన్స్ పార్ట్నర్ అయిన అమలా శంకర్ ని పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళకిద్దరు జన్మించారనమాట. ఒకరేమో ఆనంద శంకర్ 1942 లో అబ్బాయి, ఇంకొకరు అమ్మాయి మమతా శంకర్ 1955 లో. Anand Shankar became a musician and composer who trained with Dr. Lakshmani Mishra rather than with his uncle Ravi Shankar, and in time became known for his fusion music encompassing both European and Indian music styles. సో ఆనంద శంకర్ ఎవరు? ఉదయ్ శంకర్ వాళ్ళ కొడుకు. సో ఈయన ఏం చేశారు అని అంటే మ్యూజిషియన్ అయ్యారు, కంపోజర్ మరియు మ్యూజిషియన్. ఈయన ట్రైన్ చేసిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ లక్ష్మణి మిశ్రా. సో రవిశంకర్ అంకుల్ ఉన్నారు కదా, అంటే ఉదయ్ శంకర్ వాళ్ళ తమ్ముడు. సో ఆయన దగ్గర కాకుండా డాక్టర్ లక్ష్మణి మిశ్రా దగ్గర ట్రైన్ అయ్యారు. సో ఈయన కూడా మ్యూజిక్ లో ఫ్యూజన్ అనేది క్రియేట్ చేశారు, ఎన్కంపాసింగ్ బోత్ యూరోపియన్ అండ్ ఇండియన్ మ్యూజిక్ స్టైల్స్. ఆ ఫ్యూజన్ లో యూరోపియన్ మరియు ఇండియన్ మ్యూజిక్ స్టైల్స్ అనేటివి ఉండేటివి. Mamata Shankar, a dancer like her parents, became a noted actress working in films by Satyajit Ray and Mrinal Sen. She now also runs the Udyan Dance Company in Kolkata and travels extensively through the world. So, Uday Shankar గారి కూతురు మమతా శంకర్, ఈమె కూడా డాన్సర్ అయిందనమాట. ఈవెన్చువల్ గా యాక్ట్రెస్ అయింది. ఓకే, సో సత్యజిత్ రాయ్ అండ్ మృణాల్ సేన్
ఫిలిమ్స్ లో వర్క్ చేస్తూ అండ్ ఆల్సో ఉద్యన్ డాన్స్ కంపెనీ అనేసి కోల్కతాలో రన్ చేస్తుంది అండ్ అలాగే వరల్డ్ వైడ్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. In December 1983, his younger brother, sitar player Ravi Shankar, organized a 4-day festival, Uday Utsav Festival in New Delhi, marking the 60th anniversary of his professional debut in 1923, highlighted by performances by his disciples, films, an exhibition, and orchestral music composed and orchestrated by Ravi Shankar himself. So, Uday Shankar వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా రవి శంకర్, ఈయన డిసెంబర్ 1983లో ఏంటంటే ఒక 4-డే ఫెస్టివల్ అయితే ఆర్గనైజ్ చేశారు. దాని పేరేంటి, ఉదయ్ ఉత్సవ్ ఫెస్టివల్, న్యూఢిల్లీలో. ఎందుకు అని అంటే ఉదయ్ శంకర్ గారు డెబ్యూ చేసి 60 years అవుతుంది, అంటే 60th యానివర్సరీ చేశారనమాట 1923లో. సో ఆయన యొక్క పర్ఫార్మెన్సెస్ కానీ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ అండ్ అలాగే రవిశంకర్ తనే ఒక ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఇందులో. The centenary celebrations of his birthday were formally launched at the UNESCO headquarters in Paris on 26th April 2001, where dancers, choreographers, and scholars from all over the world assembled to pay homage to the master. So, ఈ 60th యానివర్సరీ దాంట్లో ఈ ఉదయ్ శంకర్ గారి డిసైపుల్స్ కూడా పర్ఫామ్ చేశారు. అలాగే యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో ఏంటంటే ఈయన సెనిటరీ సెలబ్రేషన్స్ అనేటివి ఫార్మల్ గా లాంచ్ చేశారు. ఎప్పుడు అని అంటే 26th April 2001 లో ప్యారిస్ లో. సో అక్కడ ఏంటంటే డాన్సర్స్ కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చూపిస్తూ ఉదయ్ శంకర్ వాళ్ళ మాస్టర్ కి హోమేజ్ చేయడం అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఉదయ్ శంకర్ గారు. సో ఇది వాళ్ళ క్లాస్ అండి. వాళ్ళ క్లాస్ లో ఉదయ్ శంకర్ గారి గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.